ఓకే. ఏంటి ఎవరు రాలేదు ఇంకా? ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఏంటి స్టాండ్ సౌండ్ కూడా నాకు వినిపిస్తోంది. చిచి భ్రమ. లైట్కి కూడా సౌండ్లు ఉంటాయా? ఏదో ఇవాళ నేను శబ్దం మూవీ ఇంటర్వ్యూ అనేసరికల్లా నన్ను భయపెట్టడానికి ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. కెమెరా అవతల ఎవరు లేరు ఎందుకు? హలో 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 చిన్న చిన్న అమ్మా పోనీలే, నువ్వైనా ఉన్నావు. ఒక స్పూన్ కావాలి. ఈ శబ్దం కూడా ఇంత బ్రైట్గా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వామ్మో, ఎక్కడో ఉండేటువంటి మా ఆయన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో ఒకళ్ళు చెప్పండి బాబు. బాబు నేను చెప్పనా? తమన్ గారు కూర్చోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ సినిమా శబ్దం కాబట్టి అక్కడక్కడి నుంచి మీకు అన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. యు మీన్ పారానార్మల్ యాక్టివిటీ? ఎస్, ఇట్స్ పారా అబ్నార్మల్ యాక్టివిటీస్. అది నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను కదా, పారా అబ్నార్మల్ యాక్టివిటీస్. మీ టీం అందరూ వచ్చారా? వాళ్ళు వస్తే ఇంకా శబ్దం ఎక్కువ అవుతుంది. పిలవనా అందరూ? పిలిచేయండి. కమ్ బాయ్స్. అమ్మ బాబోయ్, ఓ క్షణానికి నా ప్రాణం పోయినంత పని అయింది. ఏంటండి ఆ శబ్దాలు? డైరెక్టర్ అరివడగన్ గారు, మాకు రకరకాలైన శబ్దాలు వినిపించాయండి. మీరు సినిమా తీయడం ఏమో కానీ. ఆది పినిశెట్టి గారు, మీరు వైశాలి తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్ లో చేస్తున్నారు. ఆఫ్టర్ వైశాలి ఇదేదో ఈయన మొదలెట్టేశారు. కింగ్స్లీ గారు. శబ్దాలకి మెయిన్ కారణం వచ్చేసి ఆయన ఈయన, సో వాళ్ళని అడగాలి మీరు. కాదండి, నాకు శబ్దాలు వినిపించాయి. కేవలం రీజన్ ఏంటంటే మీరు ఈ శబ్దం అనేటువంటి సినిమాతో February 28 థియేటర్స్లో కనిపించబోతున్నారు కాబట్టి ముందుగానే నాకు ఎందుకు హాలుసినేషన్ లాగా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. దానికి ఒకటే సొల్యూషన్ అండి, 28 సినిమా చూసేయండి. ఇంకా కొన్ని శబ్దాలు వినిపిస్తే దాంతో మీ అన్ని క్లియర్ అయిపోతాయి. ఆల్రెడీ చాలా శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి శబ్దాలు, పక్కింటి వాళ్ళ శబ్దాలు, అవన్నీ. అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు ది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. తమన్ గారు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఆయన ఒక యాక్టర్. మనం ఈ మధ్యకాలంలో ఆయన రీల్స్ తెగ చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఒక క్రికెటర్, అలాగే ఆయన అప్పుడప్పుడు ఒక యాంకర్ కూడా. సో ఇన్ని ఉన్నటువంటి షేడ్స్ లేదండి, నాట్ ఎట్ ఆల్. యూఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. అండ్ అలాగే రెడిన్ కింగ్స్లీ గారు, వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి. మీరు తెలుగులో మాతో ఏదైనా మాట్లాడితే. తెలుగు రాదు. అదే వచ్చు, తెలుగు వచ్చు మీకు? తెలుగు రాదు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇంకేం ప్రిపేర్ అయ్యారు మీరు? ఏం ప్రిపేర్ అవ్వాలా? అదిగోండి మీరు మాట్లాడుతున్నారు. ఏమండి, చిన్నప్పటి నుంచి నా ప్రోగ్రాంలు చూసి పెరిగిన చాలా మందికి తెలుగు వచ్చేసింది. మీరు కూడా నా ప్రోగ్రాంలు చూస్తూ ఉండండి.